అన్నగారికి, మేడం ఆలూరి విజయలక్ష్మి మేడం గారికి, ఇంకా వేదికపై ఉన్నటువంటి వాటి లక్ష్మీదేవి గారు, కాలుగు శైలజ మేడం గారు, ఇందిరా, ప్రభు గారు, మణిబాబు, పద్మజావాణి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా, సహనశీలురైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఏ కథ కావాలి అని రోమహర్షణుడు మునుల్ని అడిగితే, మునులు ఏ కథ కావాలో అడుగుతూ ఏయది హృద్యం అపూర్వం ఏయది ఎత్తాని వినిన ఎరుక సమగ్రం వైయుండు అఘ నిబర్హణమేయది ఆ కథయ వెనక నిష్టము మాకు అని ఆ మునులు రోమహర్షణుడితోటి అంటారు. ఏది హృద్యం, ఏది హృద్యంగా ఉంటుందో, అపూర్వం ఇంతకు ముందు వినది ఏదైతే ఉంటుందో, ఏది ఎత్తాని వినిన ఎరుక సమగ్రం వైయుండు, ఏది వింటే సమస్తము విషయాలు తెలుస్తాయో, అంతేకాదు అఘ నిబర్హణము పాపాలను పటాపంచలు చేసేది ఏదైతే ఉందో అలాంటి కథ మాకు వినాలి ఉంది అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన భారత కథని మొదలుపెట్టారన్నమాట. ఆ లక్షణాలు అన్ని కాకపోయినా చాలా వరకు అలాంటి లక్షణాలు మన పద్మజావాణి మేడం గారు రాసినటువంటి ఈ ఆధునిక కథల్లో మనకు కనిపిస్తాయి. కథలు ఒక 15 నిమిషాలు తీసుకోవచ్చు కదా. కథలు హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడవు. జీవిత ప్రయాణంలో మనకు ఎదురైన అనుభవాల నుంచి, ఒడిదుడుకుల నుంచి, సంఘర్షణ నుంచే పుడతాయి. అలాగని కథలోని ప్రతి సంఘటన మన అనుభవం నుంచే రావాలని కూడా లేదు. కొన్ని అనుభూతితోనూ, మరికొన్ని ఇతరుల అనుభవాలను చూసి సహానుభూతితోనూ వెలువడతాయి. సోదరి పద్మజావాణి గారి కథలు ఇంచుమించు ఆమె అనుభవాల నుంచి వచ్చినవి. ఈ కథలు చాలా వరకు 70-80 దశకాల్లోవే అనిపిస్తుంది. అందుకే ఈ కథల్లో ఉత్తరాలే కానీ సెల్ ఫోన్లు ఎక్కడా కనిపించవు. ఈ కథా సంపుటికి బతుకు రాదారిలో అనే శీర్షికను ఉంచారు రచయిత్రి. నిజమే, ఆమె జీవితంలో చాలా భాగం R&D ఇంజనీర్గా రాదారిలోనే గడిచింది. ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పాలిటెక్నిక్ చదువుకోవటం, అంతటితో ఆగకుండా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టడం, అదీ కాక ఏదో ఆఫీసులో కుర్చీలో కూర్చునే ఉద్యోగంలో కాకుండా R&Dలో, సైట్లో, క్షేత్రస్థాయిలో పనిచేయాలనే పట్టుదలతో ఆ ఉద్యోగంలో చేరటం, ఇవన్నీ వెను సవాళ్ళే. అప్పటి వరకు ఆ ప్రపంచం అంతా, అంటే R&D ప్రపంచం అంతా మరి మగవాళ్ళ అధీనంలోనే ఉండేది. పద్మజవాణి ఆ ఇనప తలుపులను బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించి అడుగడుగున ఆడవాళ్ళు అనే వివక్షతల్ని సమర్థంగా ఎదుర్కొని నేషనల్ హైవే రోడ్లను, భవనాన్ని నిర్మించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఆ ఉద్యోగ జీవితంలో ఆమెను అభిమానించిన వారు ఉన్నారు, ఆమెకు అడ్డుపడిన వారు ఉన్నారు. అయితే ఒక ఇంజనీర్గా ఎప్పుడూ ఆమె కూలీల్ని ఏమాత్రం అదిలించకుండా ప్రేమగా, సహానుభూతితో మాట్లాడి వాళ్ళ నుండి నాణ్యతతో కూడిన పనిని రాబట్టుకోవడంలో మంచి నేర్పడింది. అదే సూత్రం అటు గ్రామస్తుల విషయంలోనూ వర్తింపజేసేవారు. అందుకే ఆమె ఉద్యోగ జీవితాన్ని అవలేలుగా దాటుకొని రాగలిగారు. ఒక స్త్రీగా, ఒక ఉద్యోగిగా, అందులోనూ R&D ఉద్యోగిగా ఆమెకు ఎదురైన కొన్ని సంఘటనలు తీసుకుని వాటిని చక్కని కథలుగా మలచి రచయిత్రి ఈ కథా సంపుటిని తీసుకొచ్చారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి మేడం గారు, డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మి గారు, శ్రీ గంటెటి గౌరనాయుడు గారు ఈ కథా సంపుటికి చక్కని ముందు మాటలు కూడా రాశారు. ఇందులో మొత్తం 9 కథలు ఉంటాయి. వీటిలో 4 కథలు R&D నేపథ్యంతో రాసినవే పూర్తిగా, మిగతా 5 మాత్రం రకరకాల కుటుంబ నేపథ్యాలతో రాసినవి. ఒక R&D ఇంజనీర్గా రోడ్లు వేయించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులోనూ లేడీ ఇంజనీర్ అయితే ఇక చెప్పాల్సిందే ఉంటుంది. ఒకవైపు రాజకీయాల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, మరోవైపు పై అధికారుల నుంచి, ఇంకొక వైపు గ్రామస్తుల నుంచి రకరకాల ఒత్తిళ్లు, వాటితో పాటు ఎండనక వాననక రోజుల తరబడి సిమెంటు, కంకర, ఇసుక, రోడ్ రోలర్స్
సరసర కాగే తారు డబ్బాలు వీటి వచ్చే పనిచేయాలి. అలా పనిచేసిన అనుభవాలన్నింటినీ కలగలిపి 4 కథల్లో రంగరించి పోశారు రచయిత్రి. వాటిలో మొదటిది చిలుకలు వాలిన చెట్టు. ఎకరం ఖాళీ స్థలంలో తయారవుతున్న స్టేడియం భవన నిర్మాణ నేపథ్యం ఈ కథ. అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు, కూలీలు, వారి పిల్లలు అందరూ సజీవంగా కథలోకి చొరబడిపోతారు. గోదావరి జిల్లా మాండలికంలో ఎవరికి తగ్గ వాడుక భాషలో వారు మాట్లాడుతూ కథను నడుపుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఈ నేపథ్యాన్ని తీసుకుంటూనే అక్కడితో ఆగిపోరావి. అదే కథలో కొన్ని జీవిత సత్యాన్ని కూడా సమాంతరంగా తీసుకువెళ్తారు రచయిత్రి. ఆ రోడ్డు పనుల్లో సావిత్రి అనే అమ్మాయి మాట్లాడే పద్ధతిలోనూ ప్రవర్తించే తీరులోనూ కొంచెం చలాకీతనం, హుషారుపాలు ఎక్కువగా ఉండడంతో ఆమె ప్రవర్తనని చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు రాజు అనే ఒక అబ్బాయి. కానీ తనను పాము కాడు వేసినప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రథమ చికిత్స, ఆమె చూపించిన చొరవ, సాయం చేసే తత్వం ఇవన్నీ అతన్ని బాగా కదిలిస్తాయి. ఆమెపై తాను ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకుని ఆమె మంచితనాన్ని, సౌహృదయతని అర్థం చేసుకుంటాడు. అంటే మనకి కథ ఏం చెప్తుందంటే, ఏదో కొద్ది పరిచయంతోనే ఎవరి మీద ఒక అభిప్రాయాన్ని, ముఖ్యంగా చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదని, మనకు తెలియని, మనకి అందని ఎన్నో సుగుణాలు అవతల వ్యక్తిలో ఉంటాయని మనకి కథ తెలియజెప్తుంది. అలాగే ఎత్తు గుండెలు. ఈ కథలో పనిలోకి వచ్చిన ఒక చంటిబిడ్డ తల్లిని కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమెను పొందాలనుకునే యజమాని కొడుకు విజయ్ ఏం చేస్తారంటే, ఆ చంటిబిడ్డ తారు ఉడకబెట్టే బాయిలర్ ఒరిగిపోయి సరసరా మరిగే ఆ తారు కింద పడి మరణిస్తే ఆ తల్లి పొందే వ్యధని చూచి అతడు ఎంతో పశ్చాత్తాపానికి గురి అవుతాడు. అయితే కథ శీర్షికని కొంచెం మార్చి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. కానీ కథనం రెండు మాత్రం సూపర్. ఇక అదేదో సిమెంట్ బదులుగా బూడిద తెచ్చి సిమెంట్లో కలిపేసి రోడ్లు వేస్తున్నారని, మోసం జరిగిపోతుందని గ్రామస్తుల్లో ఒక పుకారు బయలుదేరుతుంది. అంటే మేడం పనిచేసిన చోట అన్నమాట. సరే, వాళ్ళంతా పనులకు అడ్డుపడతారు. అప్పుడు ఇంజనీర్ శారద అందులో ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఇలా చెప్తుంది. చూడండి, థర్మల్ ప్లాంట్స్లోంచి బొగ్గు కాల్చగా వచ్చిన యాష్ను, అంటే ప్రకృతిలోంచి వచ్చిన బూడిదను తగుపాలలో సిమెంటుతో కలిపితే వాడితే నిర్మాణాలు నాణ్యతగా ఉంటాయి. ఖర్చును కూడా నియంత్రించవచ్చు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆ బూడిదను విరివిగా వాడుకోవడం వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుగుతున్నాయి. మన దేశంలో సరి అయిన అవగాహన లేని కారణంగా టన్నుల కొద్దీ బూడిదను సముద్రాల్లో కలిపేస్తున్నారు. ఆ కారణంగా సముద్రంలోని జీవజాతులన్నీ నశించిపోతున్నాయి. ఈ దారుణాన్ని ఆపకపోతే సముద్రంలోని జీవరాశులన్నీ నశించిపోతాయని ఇంజనీర్ శారద తన ఆవేదనను తెలియజేస్తుంది. ఆ శారద ఎవరో కాదు, మన రచయిత్రి పద్మజాబాయి. అలాగే ఆర్ఎన్బి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి రోడ్లు వేస్తుంటే పొలాలకు దమ్ము చేసే దమ్ము చక్రాల బళ్ళు బెల్ట్ లేకుండా ఆ రోడ్లపై మాటి మాటికి అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఆ రోడ్లు పాడైపోతాయంటూ ఎంతో అనుభవపూర్వకంగా తెలియజేస్తారు ఈ కథలో రచయిత్రి. ఇక పల్లెటూళ్ళలో ఆర్ఎన్బి వాళ్ళ నిర్మాణాలకు ఎదురయ్యే సవాళ్లను ఈ అమృతం చాలుతుందా అనే కథలో కూడా కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు రచయిత్రి. సరే, ఇవన్నీ ఆర్ఎన్బి నేపథ్యంతో రాసినవి. ఇక కుటుంబ నేపథ్యంతో రాసిన కథల్లోకి వెళితే చేజారని స్వర్గం, ఇది మొట్టమొదటిగా చెప్పాల్సిన కథ అన్నమాట. ఈ కథలో పిల్లలు దేవుడిచ్చిన వరాలు, వాళ్ళని కనడం ఆపేస్తే అది మహాపాపం అనే ఒక మూఢనమ్మకంతో భార్య ఎంత చెప్పినా వినకుండా, ఆమె ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా లెక్కకు మించి సంతానాన్ని కలి వాళ్ళెవ్వరికీ సరి అయిన దారి చూపలేక ఆ పిల్లల నుండే తిరస్కారాన్ని ఎదుర్కొన్న మూఢ మానవుడు విశ్వం కథ ఇది. అయితే ఈ కథ వల్ల పరిస్థితుల్ని అర్థం చేసుకున్న వేణు అనే మరో వ్యక్తి మాత్రం ఇద్దరు పిల్లలతో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకుని హాయిగా జీవిస్తాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. ఇతరుల అనుభవాలను చూసి నేర్చుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు, తాము అనుభవిస్తే కానీ తెలుసుకోలేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనమాట. ఈ కథలో విశ్వం తాను అనుభవిస్తే కానీ తెలుసుకోలేకపోయాడు. వేణు విశ్వం యొక్క జీవితాన్ని చూసి తనను తాను మెరుగుపరుచుకుంటాడు. ఇక
జీవితంలో పెళ్ళంటే ఒక భయంతోనో లేకపోతే వ్యతిరేకతతోనో అసలు పెళ్ళే చేసుకోకపోతే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, మరీ ముఖ్యంగా పురుషుడు ఎన్ని ఇబ్బందులు పడతాడో తెలిపే కథ కళ్ళలో పెళ్లి పందిరి అనే కథ. పెళ్ళంటే అసలు ఏమాత్రం ఇష్టపడడు శ్రీనివాస్ అనే పాత్ర. కారణం తన మిత్రుడు ఒకడు ధనాశాపరురాలైన భార్య కారణంగా లంచగొండిగా మారి అకారణంగా అవమానాల పాలై సూసైడ్ చేసుకుంటాడు. స్త్రీలంతా అలానే ఉంటారన్న భ్రమలో పెళ్లికి విముఖంగా ఉన్న శ్రీనివాస్ని అతను జబ్బు పడినప్పుడు తన సేవల ద్వారా ప్రేమాభిమానాల ద్వారా మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంటుంది మేనకోడలు హిమబిందు. అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి ఒక తోడు కావాలని, కష్టం వచ్చినప్పుడే మరి దాని అవసరం తెలుస్తుందని అంటారు రచయిత్రి. ఇక ఆడపిల్లలు ఎంత తెలివైన వాడైనా, ఎంత చదువుకున్నా, ఎన్ని విజయాన్ని సాధించినా పెళ్లి మాట ఎత్తేసరికి వాళ్ళ మొహాల్లో నునుసిగ్గు దంతలు తడుకుమంటాయి. అలా సిగ్గు వల్ల చొరవగా మాట్లాడలేని మంచి అమ్మాయిని అతిగా సిగ్గుపడుతోంది అంటే చూడండి పెళ్లి కొడుకుల యొక్క సెలక్షన్స్ ఎలా ఉంటాయో. ఒక్కోసారి ఆ అమ్మాయి అతిగా సిగ్గుపడుతోందనే వంకతో పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి వరుణి యొక్క కథే సహజమే కాని అనేటువంటిది అనమాట. ఇంకా ఈ కథలో ఆమె ఒక మంచి ఆరోగ్యకరమైన హాస్యాన్ని కూడా పండిస్తారు రచయిత్రి. మల్లిక అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి సంబంధం కోసం అమ్మ, పెద్దమ్మ, ఇంకా దగ్గర బంధువులు అందరూ కూడా ప్రయత్నిస్తారు. మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక పెద్ద లిస్టు పట్టుకొస్తారన్నమాట. లిస్టు పట్టుకొచ్చినప్పుడు అందులో తమకు నచ్చుబాటుగా అనిపించిన సంబంధాలకు కొన్నిటికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. అటు నుంచి భలే వింతైన సమాధానాలు వినిపిస్తాయి. చూడండి ఎలా వస్తాయో. ఒక ఆమె, మాకు గోదావరి జిల్లాలు దూరం అవుతాయండి, వద్దు అంటూ ఠబీమని ఫోన్ పెట్టేస్తుంది ఒక తెలంగాణ ఆమె. ఆవిడ ఆంధ్ర అనుకుంటుందా, ఆస్ట్రేలియా అనుకుంటుందా, కేసీఆర్ చెల్లెల్లా ఉంది అని నవ్వుకుంటూ ఉంటారు ఆ పిల్ల తాలూకు వాళ్ళు. సరే, ఆమె ఎలా అయితే మరొక ఆమె ఫోన్ ఎత్తి, హలో నేనేనండి వరదమ్మ గారిని అని తనని తానే గౌరవించేసుకుంటూ సంబంధం విషయమై అడగగానే చాలా వింతైన సమాధానం చెప్తుంది. మీరు మేము శాఖ ఒకటే కానివ్వండి అని నాంచి, గోత్రాల్లో మన ఋషులకు గొడవలు ఉన్నాయటండి, ఋషులకు మరి అందుకని మాకు నప్పదండి అంటూ. ఆవిడ కాలజ్ఞానానికి అబ్బురపడిపోతూ, ఋషుల్లో గొడవలు మీకెలా తెలిసాయండి అని అడిగితే, మా పురోహిత బ్రహ్మగారు చెప్పారండి, ఉంటానండి అని పెట్టేస్తుంది అనమాట. ఇలా సంబంధాలన్నీ అనేక వంకలతో తప్పిపోతాయి. చివరికి ఏదో ఒక సంబంధం నప్పి వాళ్ళు చూసుకోవడానికి వస్తారు. అయితే పెళ్లి కొడుకు సుధాకర్కి ఆ అమ్మాయి అందం, చదువు అన్నీ నచ్చినా ఎక్కువ మొహమాటంగా సిగ్గుగా ఉందని సంబంధాన్ని తిరస్కరిస్తారు అనమాట. పెళ్లి సంబంధాల తీరుతెన్నుల్ని ఈ కథలో భలే వ్యంగ్యంగా విమర్శిస్తారు రచయిత్రి. ఈ కథల్లో పాత్రల మనస్తత్వ విశ్లేషణ కూడా మనకి చాలా చక్కగా చేస్తారు రచయిత్రి. రోడ్డు వేసే పనిలోకి వచ్చిన చంటిబిడ్డ తల్లి దాలమ్మ యజమాని కొడుకు వేధింపుల్ని తట్టుకోలేక ఏమనుకుంటుందంటే, దేవుడా ఇంత చక్కదనం నాకెందుకు ఇవ్వాలా, కలిగినోని కన్నెలకి ఇస్తే గాజు బొమ్మల్లా భద్రంగా బిరువాల్లో ఉంటారు కదా, రోడ్డు పక్కన బతికే వాళ్ళకి ఎందుకురా అని కనిపించని దేవుణ్ణి వేడుకుంటుంది. ఆ అందం మూలంగా జీవితంలో ప్రతి క్షణం వేటాడబడుతున్నట్లుగా బతకడం కత్తి మీద సాములా ఉంటుంది ఆమెకు అంటూ ఆమె వ్యధని, ఆ మనస్తత్వాన్ని చాలా సహజంగా విశ్లేషిస్తారు రచయిత్రి. ఇంకా వల అని ఒక కథ. ఆ కథలో సాయి పాత్ర భలే మలుస్తారు మేడం. తానుండే పరిసరాలను బట్టి వ్యక్తుల మనస్తత్వాలు మారుతుంటాయి అనటానికి సాయి పాత్రే ఉదాహరణ. సాయి అనే పిల్లవాడు పల్లెటూళ్ళలో ఉన్నంతసేపు సమాజంలోని అస్తవ్యస్త విధానాల పట్ల వ్యతిరేకత, తిరుగుబాటు, కొంత అహంలా కనిపించే ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు కలిగి ఉంటాడు. అతనే పట్నం వచ్చి వాచ్మ్యాన్ ఉద్యోగంలో కుదురుకొన్నాక తను, తన ఉద్యోగం, తన జీతం, తన సుఖం ఇవి తప్ప వేరే వాటి గురించి ఇంకా ఆలోచించాడు. అంటే బాధ, లేమి, అణగదొరకబడడం వంటి వాటి చర్యల వల్లే మనిషిలో తిరుగుబాటు, చైతన్యం వస్తాయని, అన్ని హాయిగా వెళ్ళిపోతుంటే వాడికి అలాంటి ఆలోచనలు రావని చెప్పేసి రచయిత్రి ఈ కథలో చెప్తారు. ఇక ఎప్పుడు టీవీ సీరియల్స్లో పడి భర్త ఆహార వ్యవహారాల్ని, ఆరోగ్యాన్ని పట్టించుకొని కొందరు స్త్రీల మన ప్రవృత్తికి అక్షర రూపమే సీమ అనే ఒక కథ అన్నమాట. ఈ సీమ అనే శీర్షిక సాభిప్రాయంగా పెట్టబడింది, అంటే కావాలని పెట్టారనమాట.
అంటే సి అంటే సీరియల్స్, మా అంటే మానేయుమా అని అర్థం అనమాట. అంచేత ఆ సీరియల్స్ మానేయుమా అనే దానికి కుదుంపుగా తన భార్యకి సీమ అని భర్త పెట్టుకున్న ముద్దు పేరు అది. సరే, ఇక కథ రాయటం అంటే ఏదో పై వ్యవహారం కాదు, ఎంతో ప్రతిభ కావాలి, మరి వ్యక్తీకరణలో నేర్పు ఉండాలి, ప్రారంభం అంతో ఎంతో ఆసక్తిని రేకెత్తించాలి, ముగింపు పాఠకుని ఆలోచింపచేయాలి, ముఖ్యంగా కథనం బాగుండాలి. అది బాగుంటేనే పాఠకుడు వదిలిపెట్టకుండా చివరికంతా చదువుతాడు, లేకపోతే మధ్యలోనే కథని వదిలేసే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు చాలా వరకు పద్మజావాణి గారి కథల్లో మనకి అలవర్తిస్తాయి. ఈ కథలు చదువుతున్నప్పుడు నేను పుస్తకం బయటి పాఠకునిలా కాక కథ జరుగుతున్న ఆవరణలో అనగా రోడ్లపై ఒక వీక్షకునిలాగా ఉన్నాను. అంతేకాదు ఆయా కుటుంబాలలోని కొన్ని పాత్రల్లో నేను లీనమైపోయాను కూడా. కథలు చదువుతుంటే కొన్ని చోట్ల సంతోషం వేసింది, కొన్ని చోట్ల ఉద్వేగం కలిగింది, మరి కొన్ని చోట్ల ఆ పాత్రలో కానీ నేను ఉన్నానా, లేకపోతే నాకు తెలిసిన వారు ఎవరో ఉన్నారా అని కూడా అనిపించింది అనమాట. పద్మజవాణి గారు అనేక సేవా సంస్థలలో క్రియాశీలకంగా ఉండడంతో ఎప్పుడు బిజీగా ఉంటారు. అందుకే పూర్తిగా రచనా వ్యాసంగం వైపు వారు దృష్టి పెట్టలేదు, లేకపోతే మరింత విరివిగా సాహిత్యాన్ని వారు వెలువరించి ఉండేవారు. మేడం రాసిన మంచి కథల్ని కొద్దిసేపు పరిచయం చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తూ వారి సాహిత్య వ్యాసంగం మరింత పరిపుష్టం కావాలని, మరిన్ని కవితా సంపుటుల్ని కథా సంపుటుల్ని వారు వెలువరించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారికి, మేడం ఆలూరి విజయలక్ష్మి మేడం గారికి, ఇంకా వేదికపై ఉన్నటువంటి వాటి లక్ష్మీదేవి గారు, కాలుగురు శైలజ మేడం గారు, ఇందిరా, ప్రభు గారు, మణిబాబు, పద్మజావాణి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా, సహనశీలురైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఏ కథ కావాలి అని రోమహర్షణుడు మునుల్ని అడిగితే, మునులు ఏ కథ కావాలో అడుగుతూ ఏయది హృద్యం అపూర్వం ఏయది ఎత్తాని వినిన ఎరుక సమగ్రం వైడు అఘ నివర్హణమేయది ఆ కథయ వెనక నిష్టము మాకు అని ఆ మునులు రోమహర్షణుడితోటి అంటారు. ఏది హృద్యం, ఏది హృద్యంగా ఉంటుందో, అపూర్వం ఇంతకు ముందు వినది ఏదైతే ఉంటుందో, ఏది ఎత్తాని వినిన ఎరుక సమగ్రం వైడు, ఏది వింటే సమస్తము విషయాలు తెలుస్తాయో, అంతేకాదు అఘ నివర్హణము పాపాలను పటాపంచలు చేసేది ఏదైతే ఉందో అలాంటి కథ మాకు వినాలి ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన భారత కథని మొదలు పెడతారన్నమాట. ఆ లక్షణాలు అన్ని కాకపోయినా చాలా వరకు అలాంటి లక్షణాలు మన పద్మజావాణి మేడం గారు రాసినటువంటి ఈ ఆధునిక కథల్లో మనకు కనిపిస్తాయి. కథలు ఒక 15 నిమిషాలు చూసుకోవచ్చు కదా. కథలు హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడవు. జీవిత ప్రయాణంలో మనకు ఎదురైన అనుభవాల నుంచి, ఒడిదుడుకుల నుంచి, సంఘర్షణ నుంచే పుడతాయి. అలాగని కథలోని ప్రతి సంఘటన మన అనుభవం నుంచే రావాలని కూడా లేదు. కొన్ని అనుభూతితోనూ, మరికొన్ని ఇతరుల అనుభవాన్ని చూసి సహానుభూతితోనూ వెలువడతాయి. సోదరి పద్మజావాణి గారి కథలు ఇంచుమించు ఆమె అనుభవాల నుంచి వచ్చినవి. ఈ కథలు చాలా వరకు 70-80 దశకాల్లోవే అనిపిస్తుంది. అందుకే ఈ కథల్లో ఉత్తరాలే కానీ సెల్ ఫోన్లు ఎక్కడా కనిపించవు. ఈ కథా సంపుటికి బతుకు రాదారిలో అనే శీర్షికను ఉంచారు రచయిత్రి. నిజమే, ఆమె జీవితంలో చాలా భాగం R&D ఇంజనీర్గా రాదారిలోనే గడిచింది. ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పాలిటెక్నిక్ చదువుకోవటం, అంతటితో ఆగకుండా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టడం, అదీ కాక ఏదో ఆఫీసులో కుర్చీలో కూర్చునే ఉద్యోగంలో కాకుండా R&Dలో, సైట్లో, క్షేత్రస్థాయిలో పనిచేయాలనే పట్టుదలతో ఆ ఉద్యోగంలో చేరటం, ఇవన్నీ పెను సవాళ్ళే. అప్పటి వరకు ఆ ప్రపంచం అంతా, అంటే R&D ప్రపంచం అంతా మరి మగవాళ్ళ అధీనంలోనే ఉండేది. పద్మజవాణి ఆ ఇనప తలుపులను బద్దలగొట్టి లోపలికి ప్రవేశించి అడుగడుగున
ఆడవాళ్ళు అనే వివక్షతల్ని సమర్థంగా ఎదుర్కొని నేషనల్ హైవే రోడ్లను భవనాన్ని నిర్మించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఆ ఉద్యోగ జీవితంలో ఆమెను అభిమానించిన వారు ఉన్నారు, ఆమెకు అడ్డుపడిన వారు ఉన్నారు. అయితే ఒక ఇంజనీర్గా ఎప్పుడూ ఆమె కూలీల్ని ఏమాత్రం అదిలించకుండా ప్రేమగా సహానుభూతితో మాట్లాడి వాళ్ళ నుండి నాణ్యతతో కూడిన పనిని రాబట్టుకోవడంలో మంచి నేర్పరి. అదే సూత్రం అటు గ్రామస్తుల విషయంలోనూ వర్తింపజేసేవారు. అందుకే ఆమె ఉద్యోగ జీవితాన్ని అవలీలగా దాటుకొని రాగలిగారు. ఒక స్త్రీగా, ఒక ఉద్యోగిగా, అందులోనూ R&B ఉద్యోగిగా ఆమెకు ఎదురైన కొన్ని సంఘటనలు తీసుకుని వాటిని చక్కని కథలుగా మలచి రచయిత్రి ఈ కథా సంపుటిని తీసుకొచ్చారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి మేడం గారు, డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మి గారు, శ్రీ గంటెటి గౌరనాయుడు గారు ఈ కథా సంపుటికి చక్కని ముందు మాటలు కూడా రాశారు. ఇందులో మొత్తం 9 కథలు ఉంటాయి. వీటిలో 4 కథలు R&B నేపథ్యంతో రాసినవే పూర్తిగా, మిగతా 5 మాత్రం రకరకాల కుటుంబ నేపథ్యాలతో రాసినవి. ఒక R&B ఇంజనీర్గా రోడ్లు వేయించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులోనూ లేడీ ఇంజనీర్ అయితే ఇక చెప్పాల్సింది ఏముంటుంది. ఒకవైపు రాజకీయ నాయకుల నుంచి, మరోవైపు పై అధికారుల నుంచి, ఇంకొక వైపు గ్రామస్తుల నుంచి రకరకాల ఒత్తిళ్లు, వాటితో పాటు ఎండనక వాననక రోజుల తరబడి సిమెంటు, కంకర, ఇసుక, రోడ్ రోలర్స్, సరసర కాగే తారు డబ్బాలు వీటి వచ్చే పనిచేయాలి. అలా పనిచేసిన అనుభవాలన్నింటినీ కలగలిపి 4 కథల్లో రంగరించి పోశారు రచయిత్రి. వాటిలో మొదటిది చిలుకలు వాలిన చెట్టు. ఎకరం ఖాళీ స్థలంలో తయారవుతున్న స్టేడియం భవన నిర్మాణ నేపథ్యం ఈ కథ. అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు, కూలీలు, వారి పిల్లలు అందరూ సజీవంగా కథలోకి చొరబడిపోతారు. గోదావరి జిల్లా మాండలికంలో ఎవరికి తగ్గ వాడుక భాషలో వారు మాట్లాడుతూ కథను నడుపుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఈ నేపథ్యాన్ని తీసుకుంటూనే అక్కడితో ఆగిపోరావి. అదే కథలో కొన్ని జీవిత సత్యాన్ని కూడా సమాంతరంగా తీసుకువెళ్తారు రచయిత. ఆ రోడ్డు పనుల్లో సావిత్రి అనే అమ్మాయి మాట్లాడే పద్ధతిలోనూ ప్రవర్తించే తీరులోనూ కొంచెం చలాకీతనం, హుషారుపాలు ఎక్కువగా ఉండడంతో ఆమె ప్రవర్తనని చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు రాజు అనే ఒక అబ్బాయి. కానీ తనను పాము కాటు వేసినప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రథమ చికిత్స, ఆమె చూపించిన చొరవ, సాయం చేసే తత్వం ఇవన్నీ అతన్ని బాగా కదిలిస్తాయి. ఆమెపై తాను ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకుని ఆమె మంచితనాన్ని, సౌహృదయతని అర్థం చేసుకుంటాడు. అంటే మనకి కథ ఏం చెప్తుందంటే, ఏదో కొద్ది పరిచయంతోనే ఎవరి మీద ఒక అభిప్రాయాన్ని, ముఖ్యంగా చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదని, మనకు తెలియని, మనకి అందని ఎన్నో సుగుణాలు అవతల వ్యక్తిలో ఉంటాయని మనకి కథ తెలియజెప్తుంది. అలాగే ఎత్తు గుండెలు. ఈ కథలో పనిలోకి వచ్చిన ఒక చంటిబిడ్డ తల్లిని కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమెను పొందాలనుకునే యజమాని కొడుకు విజయ్ ఏం చేస్తారంటే, ఆ చంటిబిడ్డ తారు ఉడకబెట్టే బాయిలర్ ఒరిగిపోయి సరసరా మరిగే ఆ తారు కింద పడి మరణిస్తే ఆ తల్లి పొందే వ్యధని చూచి అతడు ఎంతో పశ్చాత్తాపానికి గురి అవుతాడు. అయితే కథ శీర్షికని కొంచెం మార్చి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. కానీ కథనం 2 మాత్రం సూపర్. ఇక అదేదో సిమెంట్ బదులుగా బూడిద తెచ్చి సిమెంట్లో కలిపేసి రోడ్లు వేస్తున్నారని, మోసం జరిగిపోతుందని గ్రామస్తుల్లో ఒక పుకారు బయలుదేరుతుంది. అంటే మేడం పనిచేసిన చోట అన్నమాట. సరే, వాళ్ళంతా పనులకు అడ్డుపడతారు. అప్పుడు ఇంజనీర్ శారద అందులో ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఇలా చెప్తుంది. చూడండి, థర్మల్ ప్లాంట్స్లోంచి బొగ్గు కాల్చగా వచ్చిన యాష్ను, అంటే ప్రకృతిలోంచి వచ్చిన బూడిదను తగుపాలలో సిమెంటుతో కలిపితే వాడితే నిర్మాణాలు నాణ్యతగా ఉంటాయి. ఖర్చును కూడా నియంత్రించవచ్చు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆ బూడిదను విరివిగా వాడుకోవడం వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుగుతున్నాయి. మన దేశంలో సరి అయిన అవగాహన లేని కారణంగా టన్నుల కొద్దీ బూడిదను సముద్రాల్లో కలిపేస్తున్నారు. ఆ కారణంగా సముద్రంలోని జీవజాతులన్నీ నశించిపోతున్నాయి. ఈ దారుణాన్ని ఆపకపోతే సముద్రంలోని జీవరాశులన్నీ నశించిపోతాయని ఇంజనీర్ శారద తన ఆవేదనను తెలియజేస్తుంది. ఆ శారద ఎవరో కాదు,
మన రచయిత్రి పద్మజాబాయి. అలాగే ఆర్ఎన్బి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి రోడ్లు వేస్తుంటే పొలాలకు దమ్ము చేసే దమ్ము చక్రాల బళ్ళు బెల్ట్ లేకుండా ఆ రోడ్లపై మాటి మాటికి అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఆ రోడ్లు పాడైపోతాయంటూ ఎంతో అనుభవపూర్వకంగా తెలియజేస్తారు ఈ కథలో రచయిత్రి. ఇక పల్లెటూళ్ళలో ఆర్ఎన్బి వాళ్ళ నిర్మాణాలకు ఎదురయ్యే సవాళ్లను ఈ అమృతం చాలుతుందా అనే కథలో కూడా కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు రచయిత్రి. సరే, ఇవన్నీ ఆర్ఎన్బి నేపథ్యంతో రాసినవి. ఇక కుటుంబ నేపథ్యంతో రాసిన కథల్లోకి వెళితే చేజారిని స్వర్గం, ఇది మొట్టమొదటిగా చెప్పాల్సిన కథ అన్నమాట. ఈ కథలో పిల్లలు దేవుడిచ్చిన వరాలు, వాళ్ళని కనడం ఆపేస్తే అది మహాపాపం అనే ఒక మూఢనమ్మకంతో భార్య ఎంత చెప్పినా వినకుండా, ఆమె ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా లెక్కకు మించి సంతానాన్ని కని వాళ్ళెప్పటికీ సరి అయిన దారి చూపలేక ఆ పిల్లల నుండే తిరస్కారాన్ని ఎదుర్కొన్న మూఢ మానవుడు విశ్వం కథ ఇది. అయితే ఈ కథ వల్ల పరిస్థితుల్ని అర్థం చేసుకున్న వేణు అనే మరో వ్యక్తి మాత్రం ఇద్దరు పిల్లలతో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకుని హాయిగా జీవిస్తాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. ఇతరుల అనుభవాలను చూసి నేర్చుకున్న వాడు తెలివైన వాడు, తాము అనుభవిస్తే కానీ తెలుసుకోలేని వాడు తెలివి తక్కువ వాళ్ళు అనమాట. ఈ కథలో విశ్వం తాను అనుభవిస్తే కానీ తెలుసుకోలేకపోయాడు. వేణు విశ్వం యొక్క జీవితాన్ని చూసి తనను తాను మెరుగుపరుచుకుంటాడు. ఇక జీవితంలో పెళ్ళంటే ఒక భయంతోనో లేకపోతే వ్యతిరేకతతోనో అసలు పెళ్ళే చేసుకోకపోతే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, మరీ ముఖ్యంగా పురుషుడు ఎన్ని ఇబ్బందులు పడతాడో తెలిపే కథ కళలు పెళ్లి పందిరి అనే కథ. పెళ్ళంటే అసలు ఏమాత్రం ఇష్టపడడు శ్రీనివాస్ అనే పాత్ర. కారణం తన మిత్రుడు ఒకడు ధనాశాపరురాలైన భార్య కారణంగా లంచగొండిగా మారి అకారణంగా అవమానాల పాలై సూసైడ్ చేసుకుంటాడు. స్త్రీలంతా అలానే ఉంటారన్న భ్రమలో పెళ్లికి విముఖంగా ఉన్న శ్రీనివాస్ని అతను జబ్బు పడినప్పుడు తన సేవల ద్వారా ప్రేమాభిమానాల ద్వారా మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంటుంది మేనకోడలు హిమబిందు. అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి ఒక తోడు కావాలని, కష్టం వచ్చినప్పుడే మరి దాని అవసరం తెలుస్తుందని అంటారు రచయిత్రి. ఇక ఆడపిల్లలు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత చదువుకున్నా, ఎన్ని విజయాన్ని సాధించినా పెళ్లి మాట ఎత్తేసరికి వాళ్ళ మొహాల్లో నునుసిగ్గు దంతలు తడుకుమంటాయి. అలా సిగ్గు వల్ల చొరవగా మాట్లాడలేని మంచి అమ్మాయిని అతిగా సిగ్గుపడుతోంది అంటే చూడండి, పెళ్లి కొడుకుల యొక్క సెలక్షన్స్ ఎలా ఉంటాయో. ఒక్కోసారి ఆ అమ్మాయి అతిగా సిగ్గుపడుతుందనే వంకతో పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి వరుణి యొక్క కథే సహజమే కాని అనేటువంటిది అనమాట. ఇంకా ఈ కథలో ఆమె ఒక మంచి ఆరోగ్యకరమైన హాస్యాన్ని కూడా పండిస్తారు రచయిత్రి. మల్లిక అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి సంబంధం కోసం అమ్మ, పెద్దమ్మ, ఇంకా దగ్గర బంధువులు అందరూ కూడా ప్రయత్నిస్తారు. మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక పెద్ద లిస్టు పట్టుకొస్తారన్నమాట. లిస్టు పట్టుకొచ్చినప్పుడు అందులో తమకు నచ్చుబాటుగా అనిపించిన సంబంధాలకు కొన్నిటికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. అటు నుంచి భలే వింతైన సమాధానాలు వినిపిస్తాయి. చూడండి ఎలా వస్తాయో. ఒక ఆమె, మాకు గోదావరి జిల్లాలు దూరం అవుతాయండి, వద్దు అంటూ ఠబీమని ఫోన్ పెట్టేస్తుంది ఒక తెలంగాణ ఆమె. ఆవిడ ఆంధ్ర అనుకుంటుందా, ఆస్ట్రేలియా అనుకుంటుందా, కేసీఆర్ చెల్లెల్లా ఉంది అని నవ్వుకుంటూ ఉంటారు ఆ పిల్ల తాలూకు వాళ్ళు. సరే, ఆమె ఎలా అయితే ఇంకొక ఆమె, మరొక ఆమె ఫోన్ ఎత్తి, హలో నేనేనండి వరదమ్మ గారిని అని తనని తానే గౌరవించేసుకుంటూ సంబంధం విషయమై అడగగానే చాలా వింతైన సమాధానం చెప్తుంది. మీరు మేము శాఖ ఒకటే కానివ్వండి అని నాంచి, గోత్రాల్లో మన ఋషులకు గొడవలు ఉన్నాయటండి, ఋషులకు మరి అందుకని మాకు నప్పదండి అంటూ. ఆవిడ కాలజ్ఞానానికి అబ్బురపడిపోతూ, ఋషుల్లో గొడవలు మీకెలా తెలిసాయండి అని అడిగితే, మా పురోహిత బ్రహ్మ గారు చెప్పారండి, ఉంటానండి అని పెట్టేస్తుంది అనమాట. ఇలా సంబంధాలన్నీ అనేక వంకలతో తప్పిపోతాయి. చివరికి ఏదో ఒక సంబంధం నప్పి వాళ్ళు చూసుకోవడానికి వస్తారు. అయితే పెళ్లి కొడుకు సుధాకర్కి ఆ అమ్మాయి అందం, చదువు అన్నీ నచ్చినా ఎక్కువ మొహమాటంగా సిగ్గుగా ఉందని సంబంధాన్ని తిరస్కరిస్తారు అనమాట. పెళ్లి సంబంధాల తీరుతెన్నుల్ని ఈ కథలో భలే వ్యంగ్యంగా విమర్శిస్తారు రచయిత్రి. ఈ కథల్లో పాత్రల మనస్తత్వ విశ్లేషణ కూడా మనకి చాలా చక్కగా చేస్తారు రచయిత్రి. రోడ్డు వేసే పనిలోకి వచ్చిన చంటిబిడ్డ తల్లి దాలమ్మ,
యజమాని కొడుకు వేధింపుల్ని తట్టుకోలేక ఏమనుకుంటుందంటే, దేవుడా ఇంత చక్కదనం నాకెందుకు ఇవ్వాలా, కలిగినోని కన్నెలకి ఇస్తే గాజు బొమ్మల్లా భద్రంగా బిలువాల్లో ఉంటారు కదా, రోడ్డు పక్కన బతికే వాళ్ళకి ఎందుకురా అని కనిపించని దేవుణ్ణి వేడుకుంటుంది. ఆ అందం మూలంగా జీవితంలో ప్రతి క్షణం వేటాడబడుతున్నట్లుగా బతకడం కత్తి మీద సాములా ఉంటుంది ఆమెకు అంటూ ఆమె వ్యధని, ఆ మనస్తత్వాన్ని చాలా సహజంగా విశ్లేషిస్తారు రచయిత్రి. ఇక వల అని ఒక కథ. ఆ కథలో సాయి పాత్ర భలే మలుస్తారు మేడం. తానుండే పరిసరాలను బట్టి వ్యక్తుల మనస్తత్వాలు మారుతుంటాయి అనటానికి సాయి పాత్రే ఉదాహరణ. సాయి అనే పిల్లవాడు పల్లెటూళ్ళలో ఉన్నంతసేపు సమాజంలోని అస్తవ్యస్త విధానాల పట్ల వ్యతిరేకత, తిరుగుబాటు, కొంత అహంలా కనిపించే ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు కలిగి ఉంటాడు. అతనే పట్నం వచ్చి వాచ్మ్యాన్ ఉద్యోగంలో కుదురుకొన్నాక తను, తన ఉద్యోగం, తన జీతం, తన సుఖం ఇవి తప్ప వేరే వాటి గురించి ఇంకా ఆలోచించాడు. అంటే బాధ, లేమి, అడగదొరకబడడం వంటి వాటి చర్యల వల్లే మనిషిలో తిరుగుబాటు, చైతన్యం వస్తాయని, అన్ని హాయిగా వెళ్ళిపోతుంటే వాడికి అలాంటి ఆలోచనలు రావని చెప్పేసి రచయిత్రి ఈ కథలో చెప్తారు. ఇక ఎప్పుడు టీవీ సీరియల్స్లో పడి భర్త ఆహార వ్యవహారాల్ని, ఆరోగ్యాన్ని పట్టించుకొని కొందరు స్త్రీల మన ప్రవృత్తికి అక్షర రూపమే సీమ అనే ఒక కథ అన్నమాట. ఈ సీమ అనే శీర్షిక సాభిప్రాయంగా పెట్టబడింది. అంటే కావాలని పెట్టారనమాట. అంటే సి అంటే సీరియల్స్, మా అంటే మానేయుమా అని అర్థం అనమాట. అంచేత ఆ సీరియల్స్ మానేయుమా అనే దానికి కుదుంపుగా తన భార్యకి సీమ అని భర్త పెట్టుకున్న ముద్దు పేరు అది. సరే, ఇక కథ రాయటం అంటే ఏదో పై వ్యవహారం కాదు, ఎంతో ప్రతిభ కావాలి, మరి వ్యక్తీకరణలో నేర్పు ఉండాలి, ప్రారంభం అంతో ఎంతో ఆసక్తిని రేకెత్తించాలి, ముగింపు పాఠకుని ఆలోచింపచేయాలి, ముఖ్యంగా కథనం బాగుండాలి. అది బాగుంటేనే పాఠకుడు వదిలిపెట్టకుండా చివరికంటా చదువుతాడు, లేకపోతే మధ్యలోనే కథని వదిలేసే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు చాలా వరకు పద్మజావాణి గారి కథల్లో మనకి అలవర్తిస్తాయి. ఈ కథలు చదువుతున్నప్పుడు నేను పుస్తకం బయటి పాఠకునిలా కాక కథ జరుగుతున్న ఆవరణలో అనగా రోడ్లపై ఒక వీక్షకునిలాగా ఉన్నాను. అంతేకాదు ఆయా కుటుంబాలలోని కొన్ని పాత్రల్లో నేను లీనమైపోయాను కూడా. కథలు చదువుతుంటే కొన్ని చోట్ల సంతోషం వేసింది, కొన్ని చోట్ల ఉద్వేగం కలిగింది, మరి కొన్ని చోట్ల ఆ పాత్రలో కానీ నేను ఉన్నానా, లేకపోతే నాకు తెలిసిన వారు ఎవరో ఉన్నారా అని కూడా అనిపించింది అనమాట. పద్మజవాణి గారు అనేక సేవా సంస్థలలో క్రియాశీలకంగా ఉండడంతో ఎప్పుడు బిజీగా ఉంటారు. అందుకే పూర్తిగా రచనా వ్యాసంగం వైపు వారు దృష్టి పెట్టలేదు, లేకపోతే మరింత విరివిగా సాహిత్యాన్ని వారు వెలువరించి ఉండేవారు. మేడం రాసిన మంచి కథల్ని కొద్దిసేపు పరిచయం చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తూ వారి సాహిత్య వ్యాసంగం మరింత పరిపుష్టం కావాలని, మరిన్ని కవితా సంపుటుల్ని, కథా సంపుటుల్ని వారు వెలువరించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.